అండి ఆ రోజు ఇంక మార్నింగే వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఎండ రాకుండా పెట్టేసుకోవడం మంచిది కదండి. మళ్ళీ ఎండ వస్తే మనం పెట్టలేము, చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మార్నింగే ఫస్ట్ ఈ పని అయిపోతే సరిపోతుంది. మా మావయ్య గారు అయితే ఊరు నుండి వచ్చారండి. ఇలా చట్నీకి కాసిన కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆయన కోసం అని చెప్పేసి ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చేసాము. ఇంట్లో అయితే నేను ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే చేశాను. మీలో ఎంతమందికి ఇష్టమండి అన్నవరం ప్రసాదం? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారని చెప్పేసి ఆయన షూ అయితే పాలిష్ చేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రేమ కనిపిస్తుందండి. మీలో ఎంతమంది ఇలాగా మీ హస్బెండ్ షూస్ పాలిష్ చేస్తారు, లేదంటే మీ వైఫ్స్ ఎంతమంది ఇలా హెల్ప్ చేస్తారో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ డ్యూటీ నుండి వస్తే దేవుడికి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మేము నైట్ ఇలాగా టిఫిన్ చేద్దామని చెప్పేసి సింపుల్గా ఇలాగ కొంచెం దోశ కొంచెం చాట్ అయితే తినడానికని వెళ్ళాం పిల్లల్ని తీసుకొని. ఇక్కడ ఇంకా వచ్చేటప్పుడు ఇంక ఫ్రూట్స్ కొంచెం కోకోనట్ వాటర్ అవి అయితే ఇప్పుడు సమ్మర్ కదండి, కోకోనట్ వాటర్ పిల్లలకి కస్తమాను పట్టాలి. ఇంకా అవి తాగేసి కొంచెం సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా కారం కోసమని ఎండుమిర్చి అవి అయితే తీసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.